ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫ్లెక్సీల్ని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. షర్మిల రాక సందర్భంగా పార్టీ శ్రేణులు ఆమెని ఆహ్వానిస్తూ బ్యానర్లు, ఫ్లెక్సీలని రాత్రి ఏర్పాటు చేశారు. ఉదయం కార్పొరేషన్ సిబ్బంది వాటిని తొలగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన కాంగ్రెస్ నాయకులు కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కార్పొరేషన్ టీపీసీ ఫ్లెక్సీలను తొలగించినందుకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. షర్మిలమ్మ గారు వస్తూ ఒక్కరోజు ఓపిక పట్టారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యానర్లు అధర్మ అహంకార పూరితమైనటువంటి జగన్ ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు జగన్ ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నట్టు ఇప్పుడు తేలిపోయింది. చెప్పారు, నేను చెప్పింది ఒకటి, నా కింద కార్మికులు చేసింది ఒకటి, తప్పుగా దోషులుగా కింద వాళ్ళని చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు చూసినా మేకలను బలిచ్చేటటువంటి దేవుని ముందు మేకలు బలి ఎట్టిస్తారో అట్టగానే ఈ అధికారులు కింద స్థాయి వాళ్ళని బలిపోసలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ షర్మిలమ్మ గారి రాకని కాంగ్రెస్ కుటుంబం రక్తము చెమట ప్రతి రూపాయిని హెచ్చించి ఆ తల్లికి, ఆ మహాతల్లికి, మహానాయకురాలకి స్వాగతం కోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే తెల్లవారుజామున 5ంటికి దొంగల్లాగా ఈ ప్రభుత్వ అధికారులు జగన్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బ్యానర్లని 50 మంది సిబ్బందిని మదంతో, అధికారంతో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ రిపబ్లిక్ డే జెండా వందన కార్యక్రమం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు చించిన దానికి ఇవాళ యావత్ కాంగ్రెస్ కుటుంబం ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా